ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాగ్దానముగా నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేయుదును. యెషయా గ్రంథము 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలు విమోచకుడు. ఇశ్రాయేలు విమోచకుడు. విమోచకుడు అనే మాట వినగానే మనం కొంత భాగాన్ని చూద్దాము. కీర్తన భాగము 78:35. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి విమోచకుడని జ్ఞాపకము చేసుకున్నారు. అలాగనే పరిశుద్ధ దేవుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో మనకు చూడగలుగుతాం. 4వ వచనంలో ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతుడు. ఎలాంటి వాళ్ళు అంటే ఇశ్రాయేలే ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుడు వారిని పరిశీలించినప్పుడు చాలా మాటలతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ పరిశుద్ధ దేవుణ్ణి వారు విడిచిపెట్టేవారుగా, దూషించేవారుగా ఉంటున్నారు. కాబట్టి అట్లాంటి వారికి దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. చూడండి 43వ అధ్యాయము యెషయా గ్రంథంలోనే 43:14. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తం నేను బబులోను పంపితిని. నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. అంటే పరిశుద్ధ దేవుడు తాను ఉపదేశం చేసినప్పుడు మనం ఆలకించే వారంగా ఉండాలి. చూడండి కీర్తన భాగంలోనే 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు తన ప్రజల పట్ల, తన ఏర్పరచబడిన వారి పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ఏర్పాటు. 25:4 కీర్తన భాగంలోనే 25:4. యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవుని సన్నిధిలో తన ఉపదేశం, తన మార్గాలు మనకు తెలియజేసే రీతిగా ఆయన వెంబడిద్దాం. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. మరి దేవుని దృష్టిలో మనం ఏమై ఉంటున్నాం? ఎటువంటి స్థితిలో ఉంటున్నాం? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలమును, ఇంత భాగ్యము మాకు కలుగజేసిన అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకోనని ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. ఈ యొక్క సామర్థ్యం ఎలా కలుగుతుందంటే ఆయన ఉపదేశం ద్వారా కలుగుతుంది. ఉపదేశం ద్వారా కలుగుద్ది. అంటే రాజుల మొదటి గ్రంథము 8:36. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. మన ప్రార్థన దేవుడు ఆలకించారు. సొలొమోను ప్రార్థనలో కూడా ఈ విధంగా జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి తన ప్రజల పక్షాన దేవుడు కార్యము చేస్తాడు. ఎప్పుడంటే ఆయన ఉపదేశము మనం విని దానికి లోబడి నడుచుకున్న వారమైనప్పుడు. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ పాద స్తోత్రాలు నాయన. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల ధ్యాన భాగంగా వాగ్దానాన్ని అందించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ ఉపదేశానుసారంగా నడుచుకునే ధన్యత మాకు అందరికీ దయచేయము. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆత్మస్వరూపి అయిన సజీవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల
మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.